Hello guys, welcome to Omnisphere YouTube channel. First of all, ఈరోజు మన టాపిక్ వచ్చి డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? మనం చాలా దగ్గర ఈ వర్డ్ అనేది చాలా దగ్గర యూజ్ చేసి ఉంటాము. సో ఇక్కడ చూడండి, ది ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఇస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో డేటా స్ట్రక్చర్ చూసినట్లయితే బిల్ట్ ఇన్ డిఎస్. సో ఇక్కడ నేను డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్ షార్ట్ ఫామ్లో అలా రాశాను, మీరు ఫుల్గా రాయాలి. ఓకే, సో ఇది బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్, యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్. దీంట్లో ఆప్షన్స్ వచ్చి లిస్ట్, డిక్షనరీ, టపుల్, సెట్స్. దీంట్లో అరే, స్టాక్, క్వీన్, ట్రీస్, లింక్డ్ లిస్ట్, గ్రాఫ్స్, హ్యాష్ మ్యాప్స్. దీని మీద వీడియో కావాలంటే నేను మళ్ళీ చేస్తాను. ఒకవేళ ఇది నెసెసరీ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. చూడండి, డేటా స్ట్రక్చర్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మోర్ ఎఫిషియెంట్లీ సో దట్ ఎనీ ఆపరేషన్ ఆఫ్ ది డేటా బికమ్ ఈజీ అనమాట. మనం చాలా దగ్గర యూజ్ చేస్తాం, చాలా కంపెనీస్ చూస్తాం, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాస్ అనేది ఉంటాయన్నమాట. మనకి డేటా అని అవసరమైనప్పుడు, కావాల్సినప్పుడు మేనేజ్ చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ మనం ఇంకా ఒకటి యూజ్ చేస్తాం, ఏంటిది? ఆల్గరిథమ్స్. ఆల్గరిథమ్స్ అంటే, సో ఆల్గరిథమ్ ఈస్ ఏ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ instructions by step procedure for solving a problem అనమాట. సో ఆల్గరిథమ్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చేస్తాం అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో హియర్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్గరిథమ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఆల్గరిథమ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 3 numbers ఏబిసి. ఏబిసి ఈ మూడిట్లో మనం లార్జెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీటికి అసైన్ చేసిన వాల్యూస్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్గరిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏదైనా ఆల్గరిథంలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం పెడతామంటే స్టార్ట్ అనే వర్డ్ తోటి స్టార్ట్ చేస్తాం. సి ప్రోగ్రాంలో అయితే హ్యాష్ ఇంక్లూడ్ studio.h తోటి స్టార్ట్ చేస్తాం కదా. సో ఆల్గరిథంలో స్టార్ట్ అనే దాంతో స్టార్ట్ చేస్తాం. నౌ రీడ్ 3 numbers ఇన్ ఏబిసి. ఓకే, ఇక్కడ చూడండి, if a is greater than b and a is greater than c then display a is largest. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. a అనేది b కన్నా పెద్దదైతే, a అనేది c కన్నా పెద్దదైతే ఏని డిస్ప్లే చేయండి అని చెప్తున్నారు. ఏ ఇస్ ద లార్జెస్ట్ అని డిస్ప్లే చేయండి అని చెప్తున్నాం. డిస్ప్లే చేస్తే స్టాప్. అదే మనం సి ప్రోగ్రామింగ్ అయితే బ్రేక్ అలాగా యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? స్టాప్ అని యూజ్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ బి ఈస్ గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఈస్ గ్రేటర్ దెన్ సి దెన్ డిస్ప్లే బి ఈస్ ద లార్జెస్ట్. సేమ్ పైన ఎట్లా చెప్పాను కింద కూడా అంతే, స్టాప్. ఎల్స్ డిస్ప్లే సి ఈస్ ద లార్జెస్ట్, స్టాప్. సో మనకి ఇంకా ఇక్కడతోటి ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. మనం డిక్లేర్ చేసిన 3 వేరియబుల్స్ అనేది మనం ఇక్కడ ప్రోగ్రామ్లో అంటే ఆల్గరిథంలో చూపించేసాం. ఇక్కడితో మన ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఏం రాసాము? స్టాప్ అని రాసాము, ఎండ్ అని రాసాం. ఇది కంపల్సరీ, ఎండ్ అనే వర్డ్ కంపల్సరీగా ఆల్గరిథంలో రాయాలన్నమాట. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో కోడ్ అనేది ఎలా రాస్తామో చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ studio.h int main declare variables to store 3 numbers int abc. int అంటే ఇంటీజర్ అని వస్తుంది. అంటే దాంట్లో నెంబర్స్ అనేది స్టోర్ చేస్తాం, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనమాట. ఇన్పుట్ 3 numbers ఫ్రమ్ ది యూజర్. printf enter 3 numbers. సో మనకు తెలుసు పైథాన్లో అయితే ప్రింట్, సి ప్రోగ్రామింగ్లో అయితే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. ఈ రెండు ఏం చేస్తున్నాం? మనం ఏం చెప్తున్నాం? ఎంటర్ 3 numbers అంటే డిస్ప్లే మీద మనకి ఎంటర్ 3 numbers అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఈ పర్సెంటేజ్ టీ అనేది దేనికి ఇండికేషన్? ఇంటికి ఇండికేషన్ అనమాట. సో ఈ పర్సెంటేజ్ టీ ఏ, పర్సెంటేజ్ బి, పర్సెంటేజ్ టీ సి, ఈ యాంబర్సెంట్ ఉంది కదా,
ఇది దీంట్లో ఈ నెంబర్స్లో, సో వీటికి అసైన్ చేసిన నెంబర్స్ వీటిలో వెళ్ళి స్టోర్ అవ్వాలి అని పక్కన ఈ యాంపర్సెంట్ నెంబర్, ఈ యాంపర్సెంట్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ది 3. ఓకే, సో ఇది కండిషన్. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవ్వద్ది, ఎల్స్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవ్వద్ది, ఎల్స్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవుద్ది. సో మనకి ఏంది ప్రింట్ అవ్వాలి? సో రిటర్న్ 0. సో అవుట్పుట్ చూడండి, ఇది యూజర్ ఇన్పుట్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం. సో వాల్యూస్ అనేది అవుట్పుట్లో మనం అసైన్ చేయాలి. సో ఇక్కడ నేను ఏ వచ్చి 10 అని ఇచ్చాను, బి వచ్చి 5 అని ఇచ్చాను, సి వచ్చి 8 అని ఇచ్చాను. ఇక్కడ తెలుసు మనకి హైయెస్ట్ వాల్యూ ఏంటి 10. సో ద అవుట్పుట్ ఈస్ ఏ ఈస్ ద హైయెస్ట్ or A is the largest. ఓకే, సో మా కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.